ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదని ఓ పాట ఉంటుంది. ఈ పాటకు తగ్గట్లుగానే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఏ కూరగాయ కొనుగోలు చేయాలన్నా జనం భయపడిపోతున్నారు. ముఖ్యంగా ఆకుకూరలు భారీగా పెరిగిపోయాయి. పాలకూర కేజీ 120కి చేరిందే. కొత్తిమీర కేజీ 260, పచ్చిమిర్చి 180. దీంతో ప్రజలు కూరగాయలు కొనుగోలు చేయాలంటేనే భయపడిపోతున్నారు. కేవలం 15 రోజుల్లోనే కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. కూరగాయ ఏదైనా 100 రూపాయలు పలుకుతున్నట్లు చెబుతున్నారు. కిలో కొనేవారు పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. టమాటా ధరలు కూడా భారీగా పెరిగాయి. కూరగాయల ఉత్పత్తి తగ్గడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వానలు బీభత్సం సృష్టించడంతో చాలా చోట్ల కూరగాయ పంటలు నష్టపోయారు. మహారాష్ట్ర నుంచి వచ్చే టమాటా రాకపోవడంతో కేజీ టమాటా 60 రూపాయలకు పైగానే పలుకుతుంది. క్యారెట్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయ ధరలు కూడా భారీగానే ఉన్నాయి. కిలో బీట్రూట్ 80కి పైగా ఉంది. ఉల్లి ధర కూడా బాగానే పెరిగిందే. పెరిగిన ధరలతో ప్రజలు పచ్చడి, కోడిగుడ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే నెల రోజుల పాటు కూరగాయల ధరలు ఇలా ఉంటాయని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. క్యాలీఫ్లవర్ 120, క్యాలీఫ్లవర్ కేజీ 120, నిమ్మకాయ కేజీ 200, బెండకాయ 100, బీరకాయ 140, క్యారెట్ 100, ఆలు 60, ఉల్లి 60, బీన్స్ కేజీ 260, సోరకాయ కేజీ 75, క్యాప్సికం కేజీ 140, క్యాబేజీ 90, బీట్రూట్ కేజీ 250, వెల్లుల్లి కేజీ 500, అల్లం కేజీ 250కి చేరిందే. కూరగాయలతో పాటు పప్పుల ధరలు కూడా అధికంగానే ఉన్నాయి. కందిపప్పు, పెసరపప్పు ధరలు ఎక్కువగా ఉన్నాయి. అటు సన్నబియ్యం ధరలు కూడా ఇప్పటికే పెరిగిపోయాయి. దీంతో సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిందే.